నా పేరు ఉమేష్ గౌడు. మా స్వస్థలం వచ్చేసి వనపర్తి. ముందుగా బ్రహ్మర్షి పిత మా పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగి మహారాజ్ గారికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నాకు గత 6 సంవత్సరాల కింద ధ్యానం పరిచయం జరిగింది. రవి అని, నేను వచ్చేసి న్యూస్ పేపర్ ఏజెంట్ను. నా వృత్తిరీత్యా నేను షాపులకు వెళ్ళినప్పుడు రవి అనే ఒక వ్యక్తి నాకు ధ్యానాన్ని పరిచయం చేశాడు. అతను వెంబడి నేను ధ్యానం క్లాసులకు వెళ్ళేవాను. ఒక 6 సంవత్సరాల కింద నాకు ధ్యానం పరిచయం అయింది. నేను ఒక 2 సంవత్సరాలు ఈ విధంగా క్లాసుల్లోకి అప్పుడోసారి వెళ్ళేవాడిని, కానీ ధ్యానం చేసేవాడిని కాదు. ఈ రకంగా జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఎంతో దుఃఖంలో ఉంది. మా అమ్మకు స్వతహా బీపీ, షుగర్ ఉంది. ఆమె మా నాన్నగారు పోయిన దుఃఖంలో ఎంతో టెన్షన్ పడుతూ ఉండేసరికి షుగర్ పెరిగింది. అప్పుడు డాక్టర్లు ప్రతిరోజు ఇన్సులిన్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. అయితే మా అమ్మ అప్పుడు నేను ధ్యానం దగ్గరికి మా అమ్మని తీసుకెళ్ళాను. అమ్మ ఇట్లా లోకల్లో ధ్యానం క్లాస్ జరుగుతున్నాయి, నువ్వు రమ్మంటే మొదట్లో రానుంది, తర్వాత రావడం మొదలుపెట్టింది. ప్రతిరోజు నేను మా అమ్మను ఇక్కడ లోకల్లో జరిగే కార్యక్రమాలకు తీసుకెళ్ళి దింపి తిరిగి మళ్ళీ కార్యక్రమం అనంతరం మళ్ళీ తొలుకొని పోయేవాడిని. అప్పుడు మా అమ్మ వచ్చేసి షుగర్ చాలా ఎక్కువగా ఉండి ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకునేది. ఈ రకంగా జరుగుతున్న సందర్భంలో మా అమ్మ అక్కడ క్లాసులకు వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు రాత్రిపూట 10 నుంచి 12 గంటల వరకు, తిరిగి తెల్లవారుజామున 4 నుంచి 6 ధ్యానం చేసుకునేది. నేను వృత్తిరీత్యా పేపర్ ఏజెంట్ కావడం వల్ల నేను తెల్లవారుజామున లేచేవాడిని. నేను ఎప్పుడు లేచి చూసినా కూడా మా అమ్మ ఎప్పుడు ధ్యానంలో ఉండేది. ఆ విధంగా మా అమ్మ ధ్యానం చేస్తూ ఉంటే నేను జస్ట్ గమనించేవాడిని. ఒకరోజు డాక్టరు ఒక 2 నెలలు ఇన్సులిన్ వాడని చెప్పాడు. కానీ మా అమ్మ ధ్యానం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టిందో ఒక 15 రోజులకే మా అమ్మ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ కూడా పూర్తిగా వెళ్ళిపోయింది, ఇంక బీపీ చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆ షుగర్ కూడా నార్మల్ అయిపోయింది. ఇంకా అప్పుడు మా అమ్మ చూసిన తర్వాత అప్పటికే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. సైనస్ ప్రాబ్లంకి వచ్చేసి నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మహబూబ్నగర్లో ఎస్వీఎస్ హాస్పిటల్లో చేయించుకున్నాను. ఇక నాకు కిడ్నీ స్టోన్స్ కూడా సమస్య ఉండేది. ఈ రకంగా జరుగుతున్నప్పుడు మా అమ్మ వచ్చేసి అన్ఎడ్యుకేటెడ్. చదువుకొని మా అమ్మనే ఆమె ధ్యానం ద్వారా క్లాసులు విని ఆమె బీపీని పోగొట్టుకొని షుగర్ కంట్రోల్ చేసుకొని ఎంతో ఆనందంగా ఉంటుంది. చదువుకున్న వ్యక్తి నేను ఎందుకు ఉండలేనని చెప్పని అప్పుడు ఆ మూమెంట్లో కర్తాల్ ధ్యానమా చక్రం రావడం జరిగింది. ఆ ధ్యానమా చక్రానికి నేను కర్తాల్ వెళ్ళి అక్కడ ధ్యాన జగత్ ఆ బుక్ను ఒక 5 సంవత్సరాల మ్యాగజైన్లు ఒకటేసారి అక్కడ కేశవరాజు మాస్టర్ దగ్గర ఒకటేసారి 5 సంవత్సరాల మ్యాగజైన్స్ కొని ఇంటికి తీసుకొని వచ్చి మొత్తం ప్రతి బుక్ కూడాను క్షుణ్ణంగా చదివాను. ఆ బుక్కులు అన్నీ చదివిన తర్వాత నాలో ఉన్నటువంటి సమస్తమైన అనుమానాలు, డౌట్లు అన్నీ నివృత్తి అయిపోయాయి. నాకు ఆ క్షణంకెళ్ళి ఎటువంటి అనుమానాలు లేవు. ఆధ్యాత్మికత అంటే నాకు చిన్నగున్నప్పటి నుంచి కూడాను అంటే పత్రిజీ అనేవారు గత జన్మలోకి వెళ్ళి ఆధ్యాత్మికత ఒంటిరేడుకి వస్తారనేవాళ్ళు. నేను ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు నేను 96, 97 ఆ పీరియడ్లో ఆ న్యూస్ పేపర్లో వచ్చే ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉంటాయో అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి, సుందర చిదానంద స్వామి వాళ్ళు భజగోవిందం మూఢమతే అంటూ చెప్పేటువంటి విషయాలు ఎంతో ఆసక్తిగా ప్రతిరోజు చదివేవాడిని. ఈ రకంగా నడుస్తున్నప్పుడు నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నేను ధ్యానం చేసిన కొద్ది రోజులకే నేను తిరిగి ఎప్పుడైతే నేను సైనస్కు ఆపరేషన్ చేయించుకున్నానో తర్వాత మళ్ళీ నాకు విపరీతంగా సైనస్ పెరిగింది. అప్పుడు నేను ధ్యానం చేసిన తర్వాత ఆ ఆపరేషన్ కోవాల్సిన పరిస్థితి నాకు తగ్గిపోయింది. నాకు మా వృత్తి వచ్చేసి పేపర్ ఫీల్డ్ కావడం వల్ల ప్రతిరోజు నేను తెల్లవారుజామున లేవాల్సి వచ్చేది, బండి మీద తిరగాల్సి వచ్చేది. ఇప్పుడైతే నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను, నాకు అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు, బండి మీద వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బంది, మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది, నేను కలెక్షన్స్కి వెళ్ళాలంటే ప్రతి అప్షేర్ ఎక్కాల్సి వస్తుంటుంది. అటువంటి సమయంలో నాకు ఆయాసం వచ్చేది. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత తక్కువ కాలంలోనే నేను ఆ సైనస్ నుంచి ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడ్డాను. ఈ రకంగా జరుగుతున్న సందర్భంలో మా శ్రీమతికి మాకు పెళ్ళై ఒక 5 సంవత్సరాలైంది. మా భార్యకు చిన్నగున్నప్పటి నుంచి మైగ్రేన్ తలనొప్పి ఉండేది. అయితే మా భార్యకు నేను చెప్పాను, అమ్మగారు బీపీ తగ్గించుకున్నారు, షుగర్ తగ్గించుకున్నారు, నేను ఈ సైనస్ తగ్గించుకున్నాను, నువ్వు చూస్తున్నావు కదా, నీవు కూడా ధ్యానం చేసి ఆ మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకొని చెప్పాను. మా భార్య వచ్చేసి ఆమె తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు నాకు చెప్పేది నాకు తలనొప్పి స్టార్ట్ అయిందని. తిరిగి ఆమె మధ్యాహ్నం 12 గంటల 1 గంటల వరకు లేచేది కాదు. అప్పటి వరకు ఆమె అలాగే పండుకునేది. కనీసం తలుపులు కూడా తెరిస్తే ఆ వెలుతురుకు నాకు ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుందని చెప్పని ఆమె తలుపులు తెరవనిచ్చేది కాదు. ఇక మా అమ్మగారు ఇలా పండుకుంటే ఇలా బాబు బయటకు తిరిగి వస్తాడు, టిఫిన్ ఏంది, టీ ఏందని చెప్పి బాధపడేది. ఇంకా నేనుంటే సరే ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది ఉండలే అన్నాను. ఒకరోజు ఆమె
చెప్పగా ఆమె కూడా తెల్లవారుజాము లేచి ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే అంతా ఒక నెల 2 నెలలు కూడా చేయలేదు. ఆమెకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి మైగ్రేన్ తలనొప్పి కంప్లీట్ వెళ్ళిపోయింది. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు కూడా రాలేదు. అంతకుముందు మాత్రం నెలకు 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా వచ్చేది. ఆ రకంగా మా భార్య మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకుంది. ఈ రకంగా జరుగుతున్న తర్వాత మాకు పెళ్ళై 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన తర్వాత సంతానం లేదని చెప్పని హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు నన్ను పరీక్షించి నీకు అంతా కరెక్ట్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదని చెప్పని మా భార్యకు ఎప్పటి నుంచో ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేసి ఆ డేట్స్ రెగ్యులర్గా రాకపోవడం, అవన్నీ స్త్రీల సమస్యలు ఉన్న చేత ఆ డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 సంవత్సరాల కోర్సు వాడాలి అని చెప్పారు. వాళ్ళు ఆ రకంగా చెప్పిన తర్వాత నేను చెప్పాను, ఈ మెడిటేషన్ ఇంకా బాగా చేసుకొని ఆల్రెడీ సైనస్ తగ్గించుకున్నాను, నేను అమ్మ బీపీ ఇవన్నీ తగ్గించుకున్నది కదా, నీవు కూడా ఆల్రెడీ మైగ్రేన్ తగ్గించుకున్నావు, ఇంకొంత ఎక్కువ ప్రయత్నం చేస్తే మనకు అవుతుందని చెప్పాను. ఆమె మొదట్లో వినలేదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత ఆమెకు డౌట్ వచ్చింది. ఈ మేడము సంవత్సరాల కోర్సులు చెప్తుంది, ఇది ఇప్పట్లో అయ్యేటట్లేదు అని చెప్పని ఆమె తెల్లవారుజామున లేచి మెడిటేషన్ చేయమన్నాను. ఎప్పుడైతే ఆమె మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిందో కొన్ని రోజులకి బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గురువు గారు ఇక్కడ వనపర్తికి రామాలయం దగ్గర క్లాస్ ఉంటే సాయంత్రం 4 గంటలకు రామాలయం దగ్గర క్లాస్ ఉన్నది. వాళ్ళు ఆ గురువుగారు 1 గంటకు వచ్చారు మా ఇంటికి. మధ్యాహ్నం 1 గంటకు వచ్చారు. మేము ఆ కార్యక్రమం బిజీలో ఉన్నాము. ఆ గురువుగారు ఇంటికి వచ్చి ప్రేమ్నాథ్ గురువు గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ గురువుగారు ఆ రోజు రావడము, మా భార్య వాళ్ళ దగ్గర ఏంటి విశేషాలను అడిగినప్పుడు ఇట్లా సంతానం కాలేదు మాస్టర్ అని చెప్తే ఆయన మెడిటేషన్లో కూర్చోబెట్టి మా భార్యను సంకల్ప ధ్యానం చేయించాడు. అప్పుడు ఆ ప్రేమ్నాథ్ సార్తో పాటు ఆదోనికి ఇంకో మేడం కూడా వచ్చింది. ఆ మేడము, ఆ ప్రేమ్నాథ్ సారు, మా భార్య, మా అమ్మ వీళ్ళందరూ కూర్చొని మెడిటేషన్లో కూర్చున్నారు. మేము బయట కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల ఇంటికాడ లేకున్నాము. తర్వాత ఇంటికి వచ్చినాక మాకు చెప్పారు. ఆ మేడం ఏమన్నదంటే, ఆ ప్రేమ్నాథ్ సార్ ఏమొచ్చినట్టు మేడము ఆ మెడిటేషన్ ప్రక్రియ అయిపోయినాక పత్రిజీ గారు ప్రేమ్నాథ్ ఇక్కడ చూడండి వర్క్ జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది చూడండి చెప్పాడు. నాకు పత్రిజీ సార్ కనపడ్డాడు, హీలింగ్ చేస్తున్నట్టు చెప్పాడు. నాకు పుట్టబోయేది కూడా మగపిల్లాడని చెప్పని నాకు క్లియర్గా కనపడింది అని ఆ మేడం చెప్పింది. మేమంతా చాలా సంతోషించాం. ఆ రోజు ఆ మేడం కూడా ఏమందంటే, గురువు గారు సాయంత్రం 4 గంటలకు ప్రోగ్రాం ఉంటే 1 గంటకి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదు. సార్ ఎక్కడైనా తొందరగా హడావిడి చేయడు, ఈరోజు మాత్రం హడావిడి చేశాడు, ఎందుకోసం అనుకున్నాం. కానీ మీ ఇంట్లో ఈ కార్యక్రమం ఈ ప్రక్రియ జరిగేది ఉన్నది కాబట్టి ఆ సార్ ఇక్కడ రావడం జరిగింది, దీని వెనక ఇంత ఇది ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ సారు వచ్చిపోయిన ఒక నెల రోజులకే మా భార్యకు నిలవడం జరిగింది. అప్పుడు మేము జస్ట్ రొటీన్గా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునే వాళ్ళం. జస్ట్ ఏదో ప్రాసెస్ వైజ్గా పోతుండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా భార్య వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు పడకపోయేది. ఆ ఐరన్ టాబ్లెట్లు వేసుకోకుండా జస్ట్ ఒక సిరపులు తాగి ఉండేది. మాకు 12 బాబు మగపిల్లాడు పుట్టాడు. చాలా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అనిపించింది. మా బాబు వచ్చేసి పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తారీఖు జన్మించడం జరిగింది. మా సంతోషానికి అవధులు లేవు. మేము మొదటగా వచ్చేసి ధ్యానం రాకముందుకు మాంసాహారులము, మా కుటుంబం అంతా మాంసం తినేది. మొదటగా మా అమ్మ క్లాస్లోకి వెళ్ళొచ్చి మాంసం మంచిది కాదు బంద్ చేయమని చెప్తే నేను అదేంది ఎప్పటి నుంచో తింటున్నారు కదా, ఎంతోమంది డాక్టర్లు చెప్పారు కదా, ఈరోజు ఎవరో చెప్తేటంతా నేను నమ్మను వినని చెప్పని నేను అనేది. మా అమ్మగారు నీవు వచ్చి మాట్లాడని చెప్పంటే నేను మాట్లాడకపోయేవాడిని. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ కర్తాల నుంచి 5 సంవత్సరాల పుస్తకాలు తీసుకొచ్చానో దాంట్లో జీవహింస గురించి చాలా క్షుణ్ణంగా ఉంది. అవన్నీ చదివిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇన్ని సంవత్సరాలు సరిగ్గా తెలుసుకోకుండా సమయం వృధా చేసుకున్నాను. ఎందుకోసం అంటే గౌతమ బుద్ధుడు ఎప్పటి నుంచో చెప్పాడు, అది తెలుసుకోలేకపోయాను. గాంధీజీ మహాత్ముడు నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగాను కానీ ఈ జీవులకు నేను స్వాతంత్రం తెలియకపోయాను చెప్పని ఆయన భగవంతుని ఈ జీవుల కోసం ఒకరిని పుట్టించమని ప్రాధేయపడడం విన్నాను. ఆది శంకరాచార్యులు దేహమే దేవాలయము జీవుడే దేవుడు అని చెప్పాడు. ఇవన్నీ నేను తెలుసుకోకుండా ఈరోజు మాంసం తిని ఎంతో బాధతో ఈరోజు నాకు వచ్చిన ఈ కిడ్నీ స్టోన్స్ కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఈ మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడాను గత జన్మలో చేసిన పాపాలని చెప్పని శ్రీకృష్ణ భగవానుడు చాలా క్లియర్గా చెప్పాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆ కోసేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు, తినిపించేవాళ్ళు అని చెప్పని ఇలా 8 రకాలుగా ప్రతి పాపంలో భాగం ఉంటుందని చెప్పాడు. దీంతోపాటు ఆచార చాణక్యుడు మాంసం తినేవాళ్ళు భూమికి భారం, అటువంటి వాళ్ళు భూమికి నష్టం అని చెప్పాడు. ఆ పదాలు నాకు చాలా బాధ అనిపించాయి. అరే నేను ఇంత క్రూరమైన వ్యక్తినే, ఇంత రాక్షసునే, బ్రహ్మంగారు కూడా రాక్షసుడు అన్నాడు,
పక్షి జాతి బట్టి హింసలు బట్టి అని చెప్పాడు. అలా ప్రపంచంలో నుండి గొప్ప గొప్ప మేధావులందరూ కూడాను శాకాహారులని నాకు అర్థమైపోయింది. ఇది కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్లు అందరూ కూడాను మానవ శరీరానికి శాకాహారమే సరిపోతుందని వాళ్ళు ఎన్నో రీసెర్చ్ల ద్వారా, ఎన్నో ప్రూఫ్స్ ద్వారా తెలియజేయడం నేను చూశాను. ఎన్నో దేశాలలో మాంసాహారుల మీద జరిగిన ప్రయోగాలు అయితేనేమి, శాకాహారుల మీద జరిగిన ప్రయోగాలు చూస్తే మాంసాహారులకే విపరీతమైన రోగాలు రావడం, శాకాహారులకు రోగాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ నన్ను ఆశ్చర్యం గురి చేసి నేను అప్పటి నుంచి పూర్తి శాకాహారిగా మారి ఈరోజు నేను ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను నా వ్యాపారంలో వచ్చేసి నేను ఎంతోమంది కస్టమర్ దగ్గరికి వెళ్తుంటాను. వాళ్ళందరికీ నేను ధ్యానం గురించి చెప్తుంటాను. వాళ్ళకు ధ్యానం బుక్కులు నేనే ఉచితంగా ఒక 20,000 రూపాయల బుక్కులు కొన్నాను. అవన్నీ ప్రతి ఒక్కరికి ఇస్తూ వాళ్ళు చదివిన తర్వాత తిరిగి నెక్స్ట్ మంత్ మళ్ళీ బిల్లుకి వెళ్ళినప్పుడు ఆ బుక్ తీసుకొని మళ్ళీ వేరే బుక్ ఇచ్చేవాడిని. ఇలా ఎవరితో కూడా ₹1 తీసుకోకుండా ఆ బుక్కులు అందిస్తున్నాను. దీంతోపాటు మన ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతో అద్భుతంగా గురువుగారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ధ్యాన కార్యక్రమాలను దాంట్లో వివరిస్తున్నారు. అటువంటి మ్యాగజైన్ను ఒక 20 మ్యాగజైన్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ ప్రతి నెల డోర్ టు డోర్ పంచుతున్నాను. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒకవేళ ధ్యానంలోకి రాకపోయింటే నేను ఇన్ని ఆనందాలు కోల్పోయేవాడిని. మా కుటుంబం, మా అమ్మ, మా భార్య, నేను ముగ్గురము శాకాహారులము. ముగ్గురము ధ్యానం చేస్తాము. ముగ్గురము శాకాహారం కావడం, ముగ్గురం ధ్యానం చేయడము ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను వ్యాపారంలో వచ్చేసి ఒక 5-6 రకాల పత్రికలకు ఏజెంట్ను. నేను ఎన్ని పత్రికలు ఉన్నా కూడా నేను ఈ కస్టమర్ల మీద కోపం పెంచుకోకుండా ఎప్పుడూ కూల్గా ఉంటాను. చాలామంది చాలా ఆశ్చర్యం గురవుతారు. ఎన్ని పేపర్లు నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనేవాళ్ళు. నాకు ఏం పెద్ద లెక్క కాదనేవాడిని. ధ్యానం వల్ల నాకు అంత శక్తి వచ్చింది. నాకు ఆ పుస్తకాలు బాగా ప్రతి ఒక్కరికి అందజేస్తూ నా వంతు ప్రయత్నం, నా వంతు ప్రచారం నేను చేస్తున్నాను. ఎంతోమందికి పిరమిడ్లు ఇవ్వడము, బుక్స్ తీసుకోవడము, చందాలు కట్టియడము, ర్యాలీలు వెళ్తే ర్యాలీలకు వెళ్ళడం, ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ప్రతి కార్యక్రమం నాకు ఎప్పుడు ఫోన్ వస్తుందని వెళ్ళేవాడిని. ఆ కార్యక్రమం అయిపోయే వరకు నేను దగ్గరుండి చూసుకునేవాడిని. నా వంతు బాధ్యతగా నేను చాలా ఆనందంగా ఉండేవాడిని. ఇలా జరుగుతున్న తరుణంలో మా ఇంట్లో రీసెంట్గా మా ఇంటి యజమాని వాళ్ళకు ఒక 5 మందికి కరోనా వచ్చింది. అప్పుడు మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి ఆ కరోనా వచ్చిన ఇంట్లో నువ్వు ఉండొద్దు, వెళ్ళరామని చెప్తే మా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా అమ్మను మా అన్నగారు నీవు కూడా వెళ్ళరామా అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. నేనేమన్నానంటే నేను ఇక్కడే ఉంటాను, సాధన చేసుకుంటాను ప్రతిరోజు. ఇన్ని రోజులు సంవత్సరం బాబు కదా, కొంత ఇబ్బంది అవుతుండే, ఇప్పుడు చేసుకుంటానన్నా. వాళ్ళుండి లేదు ఉండడానికి వీల్లేదు అని చెప్పని మా బంధువుల ఫోర్స్తోన పంపించారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకోసం అంటే గురువుగారు చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం ఈ 3 చేసినటువంటి నాకు భయం లేదు. ఒక ధ్యానం దగ్గరనే ఆగిపోయినటువంటి మా భార్య, మా అమ్మ కొంత భయపడడం జరిగింది. ఈ రకంగా నేను ఆ కరోనా వచ్చిన వాళ్ళ పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడిని. ఏమాత్రం నాకు భయం లేదు. నిన్న కూడా ఒక దగ్గర వ్యక్తికి కరోనా వచ్చింది. నేను ఇంటికి వచ్చి పలకరిస్తానంటే అతను వద్దు రావద్దని చెప్పి అన్నాడు. అలా ఈరోజు పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఇంత అద్భుతంగా ఏమాత్రం భయపడకుండా ఉన్నారంటే దానికి కారణం పిరమిడ్ సొసైటీ. నేను చేసింది 2. ఒకటి మాంసాన్ని వదిలిపెట్టాను, 2 ధ్యానాన్ని పట్టుకున్నాను. నా యొక్క జీవితాన్ని మాంసం ఎన్ని రకాలుగా నష్టం చేసింది అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. మాతో పేపర్ వేసే పిల్లలు కూడా నేను ఇవన్నీ చెప్పాను. దాంట్లో ఒక అబ్బాయి మాంసం బంద్ చేసి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాడు. నాతో పాటు ధ్యాన ప్రచారానికి వస్తాడు. అతనికి వచ్చేసి తను తక్కువ జీతం, ₹1000 జీతం వస్తే కూడా అతను కరపత్రాలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తాడు, ర్యాలీలకు డబ్బులు ఇస్తాడు, కార్యక్రమాలకు డబ్బులు ఇస్తాడు. నా వంతు నేను ఇస్తాను, అతని వంతు అతను ఇస్తాడు. ఇంత చిన్న వయసులో కూడా పిల్లలు ఇట్లా అడిగినబడి అన్నదానాలకు డబ్బులు ఇస్తుంటారని చెప్పి చాలా ఆనందం అనిపించేది నాకు. ఈ సొసైటీలోకి రావడం ఎన్నో జన్మల పుణ్యం అని నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని. ఎందుకోసం అంటే అంత ఆషామాషి కాదు. ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి సబ్జెక్టు నాకు ఎక్కడా కూడా కనపడలేదు. ఇంతటి అద్భుతమైన పిరమిడ్ మాస్టర్సు ఎంతో ప్రేమతో, ఎంతో దయతో, ఎంతో కరుణతో వాళ్ళ యొక్క పనులు వదిలిపెట్టుకొని వాళ్ళు ఎంతో సమయం కేటాయించి ఎన్నో రోజులు, ఎన్నో వారాలు చెప్పేవాళ్ళు. నేను కూడాను వాళ్ళలాగే చెప్పాలనే ఉద్దేశంతోన ఎక్కడ ఉంటే అక్కడ నా వ్యాపారాన్ని పక్కకెట్టి ఏ కస్టమర్ దగ్గర వెళ్తే ఆ మనిషి దగ్గర గంటలు వాళ్ళకు ధ్యానం చెప్పేవాడిని. ఈరోజు గౌతమ బుద్ధుడు చెప్పినట్టు అంతటా దుఃఖం ఉంది అని చూస్తే నాకు ప్రతి ఇంట్లో దుఃఖం కనపడుతుంది. మా దగ్గర బంధువులను గమనిస్తే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, దుఃఖం ఎల్లడలా ఉందని బుద్ధ భగవానుడు చెప్పాడు. చూస్తే కూడా అంతే, దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్లనే వస్తుందన్నాడు. తృష్ణ అంటే కోరికలు. కాబట్టి కోరికలు ఎంతవరకు సరి అయిన కోరికలు ఉండాలనేది ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు నా జీవితం ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో చాలా చక్కగా ఉంది. నా అదృష్టమేమో కానీ నేను ఈ వ్యాపారంలో ఉండడం వల్ల ఎంతోమంది
ఎంతోమందిని కలవడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంత గొప్ప అవకాశాలు చాలామందికి ఉండవు, నాకు దొరికింది. నేను ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇంతటి ధ్యానాన్ని అందించినటువంటి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ సద్గురు సదానంద యోగి మహారాజ్కి మరియు పరమగురు మండలికి, హాస్టల్ మాస్టర్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.